హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. హరిహర వీరమల్లు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అనమాట. సో 5 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా, అంటే 2 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ దర్శనం జరిగింది చాలా సిల్వర్ స్క్రీన్స్లో. సో జనాలు అందరూ ఆ యూఫోరియాలో ఉన్నారనమాట. సో ఆ హరిహర వీరమల్లుని మనకు ప్రజెంట్ చేసిన ద డైరెక్టర్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్కారం సార్. జ్యోతికృష్ణ గారు ఎలా ఉన్నారు? ఓకే సార్, బ్రీతింగ్ స్పేస్. బ్రీతింగ్ స్పేస్ అదేంటి సార్, అంత పెద్ద సినిమా తీసి ఓకే అంటారు? జస్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్, చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే సినిమా రిలీజ్ అయింది, రిజల్ట్ ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ సెలబ్రేషన్ టైం కాదు, ఇంకా మనం లైక్ ఎలా చెప్పాలి, ఇంకా గోల్, ఇంకా పెద్ద గోల్గా ఉంది, ఇంకా బాగా రీచ్ అవ్వాలి, ప్రమోట్ చేయాలి. ప్రమోషన్స్కి చాలా మంది పిలిచి నేను ఫుల్ టైట్ బిజీలో ఉండి రాలేకపోయాను. సో ఇప్పుడు నా వంతు ప్రమోషన్కి వచ్చింది. ఓకే ఓకే. అయితే మిమ్మల్ని ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కాదు, నిద్రపోయారా అని అడగాలి యాక్చువల్గా. నిన్న నిద్రపోయింది సార్. నిన్న ఫస్ట్ టైం ఒక 8 hours 7 hours నిన్న ఫస్ట్ టైం, అలా 4 monthsలో నిన్నే ఫస్ట్ టైం పడుకున్నాను. నిన్న నేను పడుకున్నాను ఫస్ట్ టైం. ఇంకంతా ఆఫ్ స్లీప్లోనే పనిచేస్తున్నాను. ఎస్ సార్. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత, అంటే దాని ముందేం చెప్పారు అదంతా తెలిసింది. రిలీజ్ తర్వాత కళ్యాణ్ గారు ఏమన్నారు సార్? ఆ రోజు సక్సెస్ మీట్లో కూడా మీరు పక్కన కూర్చుంటే ఏదో మాట్లాడుతున్నారు, అందరు అటెన్షన్ ఒక్కసారిగా అలా తిరిగింది, ఏం మాట్లాడుతున్నారని చెప్పి. ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి ఆఫ్టర్ రిలీజ్? ఆయన రియాక్షన్ ఎప్పుడు ఒకటే సార్. సినిమా ఫస్ట్ డబ్బింగ్ అప్పుడు 3 times చూసినారు, బాగా నచ్చిన సినిమాని ఒకసారి పిలిచి అప్రిషియేట్ చేశారు. దాని తర్వాత ఆయన బాగా నచ్చి ఇప్పుడు సడన్గా ప్రెస్ మీట్కి వచ్చారు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత. సో హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండ్ రిజల్ట్. దాంట్లో అందువల్ల సార్ ఎంత దూరం వచ్చి ప్రమోట్ చేశారు. అండ్ ఆయన కష్టం చాలా ఉంది. ఆల్మోస్ట్ ఒక 57 days ఒక ఫైట్ కంపోజ్ చేసి వర్క్ చేసి, హెవీ వర్క్ చేసి, దాని మీద మనసు పెట్టుకుని ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. సో అందువల్ల ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు, ఒక చిన్న మిస్టేక్ లేకుండా. సో ఇంత గ్రాండ్ స్కేల్ ఒక అవుట్పుట్ రాగానే వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. అదే నేను అనేది, అది ఓకే సార్. ఆఫ్టర్ రిజల్ట్ ఆయన రియాక్షన్ ఏంటి? అంటే రిజల్ట్ సేమ్స్, అందుకే సక్సెస్ మీట్ పెట్టాము. అదే ఆ నెగిటివిటీ అంటే పట్టించుకోవద్దు అది చెప్పారు కదా. ఆల్వేస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నారు. బికాస్ మనకి సినిమాలు ఏంటంటే 4400 CG షాట్స్ సార్. బ్రహ్మాస్త్రలో 4500, మనది 4400. అండ్ ఈ 4400 షార్ట్స్ తక్కువ టైంలో, విత్ ఇన్ ఒక 10 months 1 year టైంలో అచీవ్ చేయడం చాలా కష్టం. కొన్ని మేము 1.5 year 2 year బ్యాక్ స్టార్ట్ చేసిన వర్క్ అంతా ఉంది, కొన్ని లాస్ట్ మినిట్లో చేయాల్సిన వర్క్ ఉంది. సో అవన్నీ ఒక్కొక్కటి బ్లెండ్ అవుతూ వస్తాయి, అప్డేట్ వస్తాయి, డిఏలో బ్లెండ్ చేయాలి, కొన్ని చాలా లేయర్స్ అయ్యాయి. అది చాలా టఫ్, అది ఎవరికి అర్థం కాని స్టోరీ సబ్జెక్ట్ అది. సో మీరు సినిమా చూసిన ఫస్ట్ షాట్ నుంచి, వెరీ ఫస్ట్ మైన్స్ షాట్స్ నుంచి, హార్బర్ షాట్ నుంచి, ప్రతిదీ ఇప్పుడు రెడ్ ఫోర్ట్ చూపించిన, ఆగ్రా ఫోర్ట్ చూపించిన, ప్రతి దాంట్లో సీజీ ఎలిమెంట్ ఉంటుంది, ప్రతి సీన్లో ఉంటుంది. మచిలీపట్నం వీధి మార్కెట్ చూపించిన ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో ఎవ్రీ ఇది బ్లెండ్ చేసుకుంటూ తీసుకొని వస్తూనే ఉన్నాను. సో ఒక 1 man షోలో అన్నీ చేసుకుంటూ వచ్చాను. దాంట్లో ఒక ఫ్యూ షార్ట్స్, ఒక 10 seconds 20 seconds కొంచెం మిస్ అయింది ద డే ఆఫ్ రిలీజ్. బట్ దట్ హెస్ బీన్ అప్డేటెడ్ నౌ. సో దట్ ఆల్సో రెక్టిఫైడ్ అండ్ ఇట్ హెస్ బీన్ అప్డేటెడ్ నౌ. ద రిజల్ట్ చాలా బాగా వస్తుంది. అయితే ఈ నెగిటివిటీ అనే టాపిక్ వచ్చినప్పుడు ఏంటంటే, అది ఓన్లీ కామెంట్స్ వరకు ఉంటే బాగుంటుంది సార్. అవును సార్. అది కలెక్షన్స్ మీద పడినట్టు అనిపిస్తుంది, మీరు యాక్సెప్ట్ చేస్తారా దానికి? అది నేను తెలియదు సార్. నాకు ఇంకా ఏంటంటే, చెప్పే వాళ్ళకి ఏదో ఒకటి పాయింట్ కావాలి. ప్రతి సినిమాలో ఒక 4 ప్లస్ పాయింట్స్ ఉంటాయి, 4 మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో మైనస్ పాయింట్ ఎత్తుకుంటూ వచ్చే వాళ్ళకి ఇది దొరికింది, ఒక చిన్న గ్లిచ్ దొరికింది. బట్ లక్కీ దాంట్లో మనం తెలియకుండా అనలైజ్ చేయాల్సింది ఏంటంటే, ఎవరు స్క్రీన్ ప్లే బాగలేదో, స్టోరీ బాగలేదో, లేకపోతే కథ బాగలేదో అలా ఎవరు చెప్పాల, లైక్ బోర్ కొడుతుందో అలా ఎవరు చెప్పాల. సంబంధమే లేకుండా ఏదో కొత్త నెగిటివిటీ పట్టుకున్నారు, మీదన్నీ వదిలేశారు. లైక్ మెయిన్ కావాల్సిన ఏంటి, సినిమా కథ బాగాలేదంటారు, బోర్ కొడుతుంది అంటారు, లేదా తలనొప్పి వచ్చిందంటారు, ఓవర్ ఫైట్స్ ఉందంటారు, ఏదో ఒకటి చెప్తారు కదా. అవన్నీ కాకుండా కొత్తగా ఒక ఎలిమెంట్ పట్టుకున్నారు. అవును. సో అప్పుడు అనిపించింది అంటే, నెగిటివిటీ ఎత్తికే వాళ్ళకి ఏదో ఒకటి దొరకలేదు కాబట్టి ఇది పట్టుకున్నారు అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఇంకా స్టోరీ పరంగా కానీ, సినిమా ఫ్లో పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, సార్ పర్ఫార్మెన్స్, హైలైట్స్ ఆఫ్ ద ఇద్దరు హీరో సినిమాకి, కిరణి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు షోల్డర్లో పెట్టుకుని సినిమా తీసుకుంటే, ఒకటి హీరో ఇమేజ్తో వెళ్ళి ఉంటుంది, ఇంకోటి కిరణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వెళ్ళి ఉంటుంది. ఆల్మోస్ట్ 60 days చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక క్లైమాక్స్ రీల్ మట్టికి 12 days చేశారు. 12 days చేశారు. సో అంత గ్రాండ్ స్కేల్ మీ ఫిల్మ్. అండ్ ఏమవుతున్నాం, నాన్నగారి పిక్చర్ వాల్యూ, ప్రొడక్షన్ వాల్యూస్ హెవీగా ఉంటాయి. ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అలా ఉంటే అది కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. అయితే మీకు ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా 1 month పోస్ట్ పోన్ అయింది కదా మీకు? అవును సార్, అవును సార్. మరి అంటే ఈ గ్యాప్లో కూడా ఇంకా దొరకలేదు మీకు అంత, అంటే టైము
అంటే 1 మంత్ ఆల్మోస్ట్ ఒక లేజర్ టైం దొరికినట్టే కదా మీకు. అయినా ఇంకా లాస్ట్ మినిట్ వరకు ఇంకా జరుగుతూనే ఉన్నాయా అన్నీ? చాలా హెవీ వర్క్ సార్. ఇది ప్రెడిక్ట్ చేయలేకపోయినా వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని. ఆల్మోస్ట్ అదే చెప్పాను కదా 4500 షార్ట్స్. అవునవును. సో దీంట్లో ఈరాన్కి ఒక ఎపిసోడ్ ఇచ్చినాం. మధ్యలో ఈరాన్లో వారే వచ్చింది. సో ఒక 10 days వాళ్ళు ఎక్కడైతే సీజీ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ పక్కనే బాంబు వేశారు. ఇరాన్ వార్లో. సో మాకు ఇక్కడ హార్ట్ కొట్టుకుంటూ ఉన్నది. అరే వాళ్ళు పక్కనే బాంబు వేస్తారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇలా ఉన్నారు. ఒక 2 days అయితే కమ్యూనికేషన్లో కూడా లేరు. బై గాడ్స్ గ్రేస్ వాళ్ళందరూ డేటా బ్యాకప్ అని సర్వర్లో పెట్టినారు. సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళు రెస్యూమ్ చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి, సో ఎవ్రీ స్టేజ్ నాకు ఒక వార్ లాగే సార్. ఇట్స్ నాట్ ఈజీగా నాకు అవ్వలేదు. ఒక్కొక్క రోజు ఒక వార్ లాగా చేసుకుంటూ వాళ్ళు ఇంతకు ముందు ఏ సినిమాలో చేశారు సార్? వాళ్ళు ఇంతకుముందు మన పొన్నియిన్ సెల్వన్ చేశారు, PS2 చేశారు, చాలా బాగా చేశారు. అండ్ ఇంటర్నేషనల్ కంపెనీ. అండ్ వాళ్ళకి ఇచ్చిన మన కాంప్లికేటెడ్ వర్క్ అంతా రెండరింగ్ చైనాలో, LAలో, అలాగే ఆల్ ఓవర్ ద వరల్డ్ వర్క్ చేస్తున్నారు. ఒక కంపెనీ వదలలేదు. అల్జారా ఎక్కువ చేశారు. ప్లస్ మ్యాట్ అని ఒక సూపర్వైజర్ LA నుంచి ఒక సూపర్వైజ్ చేశారు. మళ్ళీ హార్మన్ అని ఒక అతను UK నుంచి సూపర్వైజ్ చేశారు. మళ్ళీ కొన్ని ఇండియన్ కంపెనీస్ చేశారు. మళ్ళీ చెన్నై కంపెనీస్ చేశారు. ఎందుకంటే చెన్నై కంపెనీస్ తీసుకున్నా అంటే పెద్ద కంపెనీస్ దే టేక్ లాంగ్ టైమ్ టు డెలివర్. 9 to 6 వర్క్ చేస్తారు, వీకెండ్స్ చేయరు. అండ్ దానివల్ల మనకి ఏమవుతుంది, 1 year అవ్వాల్సిన 2 years అవుతుంది. వేరే మన చెన్నై టీము వీఆర్ వెరీ గుడ్ ఇన్, ఇక్కడ టీం కూడా చాలా మంది ఆర్ ఎంతూసియాస్టిక్. దే రెడీ టు వర్క్ 15 hours per day. సో 15 hours పని చేసి ఒక 8 hours రెండరింగ్ పెట్టేసి వెళ్ళిపోతారు. సో అలాంటి టీమ్స్ కూడా చాలా మంది పనిచేస్తారు. లేకపోతే ఇంత ఫాస్ట్గా మేము డెలివరీ చేయలేము, ఈ టైంకి వచ్చి డెలివరీ చేయలేము. ఇది ఇంకా ఫాస్ట్గా అయినట్టు VFX ఒక రకంగా. అవును సార్, ఇప్పుడు 4500 షార్ట్స్ 3 years వర్క్ 10 months 1 year కంప్లీట్ చేశాను. సో మరి ఇంత కష్టపడి జనాల ముందుకు తీసుకొచ్చారు కదా, రిజల్ట్ తో హ్యాపీనా? చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. అండ్ కొన్ని సినిమాలు కొన్ని ఫస్ట్ వచ్చి ఫ్యాన్ మూమెంట్ తో చూస్తారు, సార్ కోసం చూస్తారు, వాళ్ళు హ్యాపీగా ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడనరీ ఫీల్ అయ్యారు. సో కొన్ని ఫ్యాన్ మూమెంట్ తో చూసాడు, అప్లాస్, క్లాప్స్, హై సీన్ కని క్లాప్స్ కొడతారు. బట్ స్టోరీ పరంగా ఉండే సీన్స్ ఉంటాయి కదా సార్, అవి వాళ్ళకి అప్పుడు అర్థం కావు. ఒక 1 day 2 day తర్వాత దాంట్లో ఉండే ఎలిమెంట్స్ కానీ, దాంట్లో ఉండే కన్సెప్షన్ కానీ మెల్లిమెల్లిగా అర్థం అవుతాయి. బికాస్ దీంట్లో ఫుల్ మంచి ప్యాక్డ్ ఒక స్క్రిప్ట్ సెకండ్ హాఫ్లో ఉంది సార్. ఒక ఎమోషన్ అయిన ఒక స్క్రిప్ట్ ఉంది. సో ఒక కోహినూర్ కోసం జర్నీ చేస్తారు హీరో, కానీ వెళ్ళేది ఒక కోహినూర్ కోసం కాదు, ఒక 5 మంది గురువుల కోసం వెళ్తున్నారు. ఆ ఒక్కొక్క గురువులు ఒక కోహినూర్తో సంబంధం. సో రియల్గా 17th century నేను టచ్ చేసినప్పుడు సార్ చేసిన ఫైట్ ఒకటి ఎమోషనల్ ఫైట్, ఒక 57 days షూట్ చేసిన ఫైట్, దాన్ని చూసిన ఎక్కువ కనెక్ట్ అయ్యాను నేను. ఈ సినిమా కోహినూర్ కంటే పెద్ద సినిమా. ఒక ధర్మం కోసం సార్ ఇంత ఫైట్ చేసి ఎఫెక్ట్ పెట్టినారు. దాంట్లో ఒక స్క్రిప్ట్ నాకు దొరికింది ఏంటంటే, అప్పుడు రియల్గా మొఘల్స్ ఆ టైంలో ఏం చేశారు అని చూస్తే, మన వేదాలు, మన కల్చర్ని పాడు చేశారు, డెమాలిష్ చేశారు. ఒక 500 years మొఘల్ రూల్ చేశారంటే దాంట్లో కొన్ని కింగ్స్ బెటర్మెంట్ చేశారు, కొన్ని కింగ్స్ డెమాలిష్ చేస్తున్నారు. సో మన వేదాలు, మన కల్చర్ అంటే ఏంటి ఆ టైంలో అంటే బెటర్ లివింగ్. సో మన తాళపత్ర గ్రంథాలు డెమాలిష్ చేసినప్పుడు ఒక వాస్తుశాస్త్ర, శిల్పశాస్త్ర, భూగోళ శాస్త్ర, ఖగోళ శాస్త్ర, ఇలా చాలా సైంటిఫిక్ అయిన మన విషయాలను డెమాలిష్ చేశారు, వేదాలను డెమాలిష్ చేశారు. సో మిగతా బ్రిటిష్ వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు. దేవ్ గాట్ బెటర్ ఇంప్రూవ్మెంట్. సో ఈ వేదమే హీరో, వీరమల్లు. అదే సార్. కానీ బట్ ఈ సార్ చెప్పినప్పుడు కూడా మొన్న ప్రెస్ మీట్లో చెప్తూ కూడా నాకు కోహినూర్ అనే ఒక పాయింట్ మన దగ్గర నుంచి తీసుకెళ్లారు అనేది నేను ఇంప్రెస్ చేశాను అన్నారు. బట్ మరి కోహినూర్లోకి మళ్ళీ సనాతనం అనేది ఎందుకు యాడ్ చేశారు? అంటే పవన్ సార్ అంటే ఎక్కువ అంటే సనాతనం అనగానే ఏంటంటే బేసిక్గా మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆయన గుర్తు వస్తున్నారు కాబట్టి ఆ ఇదిలో తీసుకున్నారా, లేదంటే స్క్రిప్ట్లోకి ఎలా తీసుకొచ్చారు? అది ఒక కోఇన్సిడెన్స్ చెప్పొచ్చు సార్. నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫైట్ ఉంది కదా, చౌకీదన ఫైట్లో, ఆ సార్ కంపోజిషన్ ఫైట్లో ఆ ధర్మం గురించి ఒక ఎలిమెంట్ ఉండింది. సో ఇట్ సైడ్ కోహినూర్ ఒక ఎలిమెంట్, క్రిష్కర్ ఎలిమెంట్ ఉండేది. 2 ఎలిమెంట్ ఉంది సినిమాలో. సో ఈ 2 ఎలిమెంట్లు ఏది నాకు హై ఎక్కువ ఇచ్చిందంటే ఆ ధర్మం గురించి ఎలిమెంట్ ఇచ్చింది. సో ముందు అవుట్లా అని ఒక స్టోరీ ఉంది, ఇప్పుడు బ్యాటిల్ ఫర్ ధర్మాన్ని మార్చాం దాంట్లో. ఓకే. సో ఈ బ్యాటిల్ ఫర్ ధర్మాన్ని తీసుకునేటప్పుడు ఈ ఫైట్ ఆనాలి, ఈ ఫైట్ సబ్జెక్ట్ నిలబడాలంటే దీని గురించి కథ రావాలి అని ఒక డిఫరెంట్ కథ క్రియేట్ చేయడం స్టార్ట్ అయింది. బట్ నేను ఏదైతే మొత్తం చేశానో సార్కి ఒక 25% తెలుసు, మీద తెలియదు డీటెయిల్గా, షూటింగ్లో చూశారు. బట్ ఈ లోపల ఈ సనాతన ధర్మం అనే విషయం అందుకోవటం, ఇవన్నీ సార్ లైక్ దాన్ని రిప్రజెంటేట్ చేయటం, ఇది జరిగింది. సో ఈ 2 కోఇన్సిడెన్స్. మీరు మార్చిన తర్వాత నేను 1 year బ్యాక్ రాసాను సార్. 1 year బ్యాక్ సెట్ అయిపోయింది. మీరు రాసిన 1 year తర్వాత యాసిస్ జరిగింది. సో ఇట్స్ ఎ డెస్టినీ అని చెప్పుకోవచ్చు. అండ్ సార్ ఒకసారి షూటింగ్ కూడా చూసి ఓ గురువులు ఏంటి అని అడిగారు. అప్పుడు కథ లోపల ఒక కథ ఉందని ఈ ఫెల్ట్ హ్యాపీ, ప్రౌడ్. అంటే దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నిటిని.
సో ఓకే, ఒక మంచి రూట్లోనే వెళ్తున్నాం, ఫెల్ట్ ప్రౌడ్ సార్. అంటే మీరు లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు క్రిష్ గారు ఇచ్చిన దాన్ని మళ్ళీ టోటల్గా మార్చి మీ వర్షన్ ఒకటి తయారు చేశారా? ఎలా అసలు క్రిష్ గారు విషయం వచ్చి ఒక మంచి కోహినూర్ గురించి వెళ్ళింది మొత్తం వచ్చి ఒక మాయాబజార్లో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని ప్లాన్లో స్టార్ట్ చేసాము. ఆ మొత్తం కథ తీయాలంటే ఇంకో టైం పట్టేది, ఇంకో 4.5 hours ఫుటేజ్ కావాలి, ఇంకో హెవీ డేట్స్ కావాలి, ఇవన్నీ ఉండింది. ప్లస్ సార్ కూడా వెయిట్ చేశారు, 2-3 years వెయిట్ చేశారు సినిమా గురించి. ఇటు మెయిన్ 2 లాక్డౌన్ పడటం, కరెక్ట్గా ఒక ఎపిసోడ్ షూట్ చేస్తే ఇంకో లాక్డౌన్, ఇంకో ఎపిసోడ్ ఇంకో లాక్డౌన్, దానివల్ల 1.5 year లాక్డౌన్లోనే పోయింది. అంటే లాక్డౌన్ ఓపెన్ అవుద్ది సార్, మళ్ళీ మేము ఇమీడియట్గా షూట్ చేయాలంటే ఆ రిసోర్స్ ఉంది కదా, మొత్తం కంటిన్యూటీ ఆర్టిస్టులు తీసుకురావచ్చేదానికి, సెట్ చేసేదానికి, దానికి 2-3 months పట్టేది. అన్ని రెడీ చేసి మళ్ళీ ఒక 10-15 days షూట్ చేస్తే మళ్ళీ ఇంకో లాక్డౌన్ వచ్చింది. మళ్ళీ ఎలక్షన్స్, ఇలాగూ వెయిట్ చేసి ఎవరికైనా ఒక డైరెక్టర్కి ఓకే సర్టెన్ టైం అంటే వెయిట్ చేస్తారు, అది స్టార్ డైరెక్టర్ పెట్టుకొని వెయిట్ చేసి కొంచెం టైం డైల్యూట్ అయిన తర్వాత సరే ఇది అవ్వదు, ఏదో ఒక టైంలో సార్ ఇంకో సినిమాకి వెళ్తాను, బట్ ఎప్పుడు పిలిచిన వస్తానని దాంట్లోనే వెళ్ళారు సార్. సో నేను ఆయన ఒక పాయింట్ పైన నేను పార్ట్ 1 డిసైడ్ అయిన తర్వాత అప్పుడు పవన్ గారు సరే నువ్వే చేయని చెప్పారు, ఒక కాన్ఫిడెన్స్తో చెప్పారు. సో అప్పుడు కొంచెం పార్ట్ 1 కోసం చేంజెస్ చేయాల్సి వచ్చింది. సో క్రిష్ గారు ఉండే కథలు పార్ట్ 2లో కంటిన్యూ అవుతుంది, కోహినూర్ కోసం వెళ్ళింది కంటిన్యూ అవుద్ది, ఇటు సనాతన గురువులు కాపాడారా లేరా, కోహినూర్ తీసారా లేదా, పార్ట్ 2 అనేది ముందే మీరు రాకముందే పార్ట్ 2 డిసైడ్ అయిపోయింది. నేను వచ్చిన తర్వాత పార్ట్ 1 రెండు పార్ట్లు ఫిక్స్ అయ్యాం. సో ఆ కథ పార్ట్ 2లో కంటిన్యూ అవుతుంది. పార్ట్ 2లో దాన్ని కోహినూర్ తీసారా లేదా, లేదా గురువులు కాపాడారా లేదా, రెండు అట్ టైం తీసుకురావాలి. అదే చెక్ పాయింట్ పెట్టింటాం, ఒకేసారి అది తీసుకురావడం చాలా కష్టం అని, అది పార్ట్ 2లో ఉంటుంది సార్. ఓకే, పార్ట్ 2 ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? అంటే మొన్న ఆయన కూడా ఒక నాడ్ ఇచ్చారు, ఒక 20% షూట్ అయిపోయిందని చెప్పారు. గాడ్ విల్లింగ్ అన్ని అమ్మిక్కులుగా రావాలి సార్. ఇప్పుడు ఎలాగో పార్ట్ 1 సడన్గా స్టార్ట్ అయ్యి ఫస్ట్ రిలీజ్కి వచ్చాము, అలా కూడా అన్ని ఫాల్స్ ఇన్ ప్లేస్ ఇట్ విల్ హ్యాపెన్. సార్ అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారంటే దీనికి ఉన్న హ్యూజ్ రెస్పాన్స్ ఉంది, ఇంత బాగుందని చెప్పేసి, బట్ జనరల్గా ఏంటంటే ఈ రోజుల్లో కలెక్షన్స్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది బేసిక్గా. ఫస్ట్ డేనో సెకండ్ డేనో ఒక పోస్టర్ వస్తుంది, అంటే ఎన్ని కోట్లు అని చెప్పేసి. మరి మీరు అసలు పోస్టర్ అయిపోవడానికి రీజన్ ఏంటి? లేదు, ఇప్పుడు అందరూ వేస్తున్నారు, అది వేసిన తర్వాత అది చాలామంది మనం ఎంత జెన్యున్గా వేసినా కూడా అది కరెక్టా తప్ప అనలైజింగ్ పెట్టడం, దాని కమెంట్స్ పెట్టడం. సో ఇది ఎందుకు కలెక్షన్స్ అనేది మనం ఎలాగో బయట వస్తూ ఉంటాయి, దానికి చాలా వెబ్సైట్స్ ఉన్నారు, వాళ్ళు రివ్యూ చేస్తాం, వాళ్ళు వేసుకుంటారు. సో మనం Day 1 Day 2 పాతకాలం వేస్తాం కదా, Day 3 బ్లాక్ బస్టర్ అదే చేస్తామని ఫిక్స్ అయ్యాం మేము. సో ఒకవేళ మన డిసైడబుల్ కలెక్షన్ వచ్చినప్పుడు వేయొచ్చు, రైట్ నో దాని గురించి ఫోకస్ చేయలేదు మనం. కాకపోతే అంటే బయట ఫేక్ పోస్టర్లు ఎక్కువ తిరుగుతున్నాయి కదా, 186 crores 200 crores తిరుగుతున్నాయి. ఇప్పుడు అది చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ప్రొడక్షన్ హౌస్ కూడా అనుకోవచ్చు కదా యాక్చువల్గా. లేదు, మనం వేయలేదు, అఫీషియల్ సైట్స్ అఫీషియల్ వేస్తే తెలుస్తుంది. అదే చెప్తున్నాను, మనం ఎంత అఫీషియల్ గా వేసినా ఫేక్ వేస్తూనే ఉంటున్నారు. సో అందులో మనం దాని గురించి పట్టించుకోలేదు సార్, కలెక్షన్స్ అనేవి వేయదలుచుకోలేదు, ఇప్పటికి అనుకోలేదు. రేపు టుమారో చెప్పలేము, మార్చుకోవచ్చు, మా ఒపీనియన్ మార్చుకోవచ్చు. ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పి మీరు వచ్చిన తర్వాత అది కూడా ముందే లేదు సార్, ఫస్ట్ వెరీ బిగినింగ్ నాన్నగారు డ్రీమ్ అండ్ పాన్ ఇండియా చేయాలి పవన్ గారితో, పాన్ ఇండియా ఫిల్మ్ ఫిక్స్ అయ్యారు సార్. బట్ మరి దీన్ని పాన్ ఇండియా వైజ్ గా ప్రమోషన్స్ వచ్చేసరికి ఓన్లీ తెలుగులోనే చేశారు సార్. ఇంకా తమిళ్ ప్రెస్ మీట్ పెట్టాము మేము, అదే తమిళ్ పెట్టారు. మనకి పాన్ ఇండియా అంటే ఎక్కువ నార్త్ ఇండియా ప్రమోషన్స్, అందుకోసం ఇప్పుడు హిందీ నెక్స్ట్ ఫ్రైడే చేస్తున్నాం. ఇప్పుడు తెలుగు అంటే టైం సరిపోలేదు కాబట్టి నేను బిజీగా ఉండిపోయాను, అందువల్ల సో అంతా అయిపోయింది, ఇప్పుడు వర్క్ అయిపోయింది. నెక్స్ట్ మండే ట్యూస్డే నార్త్ ప్రమోషన్ చేసి కమింగ్ ఫ్రైడే నార్త్ రిలీజ్ చేస్తున్నాం. కమింగ్ ఫ్రైడే వచ్చే శుక్రవారం రిలీజ్. అయితే చాలా మంది ఇక్కడ డౌట్ వస్తుంది, కొంతమంది హిందీ నుంచి కూడా రివ్యూలు వచ్చినాయి, కొన్ని రివ్యూలు. సో అంటే హిందీ వర్షన్ రిలీజ్ అవ్వకుండా రివ్యూలు ఎలా పెట్టారని అడుగుతున్నారు, దానికి మీరేం చెప్తారు? వాళ్ళు తెలుగు వర్షన్ 180 థియేటర్స్ తెలుగు రిలీజ్ అయింది, 220 థియేటర్స్ తెలుగు రిలీజ్ అయింది నార్త్లో. సో దాని సబ్ టైటిల్స్ చూసి పెట్టినారు. అంటే వాళ్ళ పవన్ సార్ ఫ్యాన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారు, వాళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు. కొన్ని షోలు అయితే ఇంకా హిందీ కోసం ఓపెన్ చేసి ఇప్పుడే పెట్టుకున్నారు. ఫస్ట్ హరిహర వీరమల్లు మీరు డైరెక్ట్ చేయాలి అని మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ డూ యూ థింక్, అంటే చేసేస్తాను వెళ్ళిపోయారా, లేదంటే ఆలోచించారు ఏమన్నా, అంటే ఇప్పుడు నేను దిగితే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఏమన్నా ఆలోచించుకున్నారా? వాట్ ఈస్ ద ఫస్ట్ థాట్ దట్ యూ గెట్ టు వెన్ యూ హ్యావ్ టు గెట్ ద ఛాన్స్ టు డైరెక్ట్ హరిహర వీరమల్లు? ఇది చాలా చాలా టఫ్ సార్ యాక్చువల్గా, ఎందుకంటే ఇట్స్ పీరియడ్ ఫిల్మ్ అండ్ క్రిష్ గారికి ఒక స్టైల్ ఉంటుంది అండ్ ఆయన ఫీలింగ్స్ ఎమోషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రీమేక్ ఫిల్మ్ చేసి అనుకోండి, ఇప్పుడు ఒక లాంగ్వేజ్ హిట్ అయిన సినిమాని ఒక డైరెక్టర్ ఇంకో లాంగ్వేజ్ రీమేక్ చేస్తే ఏం చేస్తాం, చాలా టఫ్. స్ట్రైట్ ఫిల్మ్ చేసేవచ్చు. రీమేక్ అంటే ఆ డైరెక్టర్ ఏ షాట్ పెట్టాడో అదే షాట్ తీయాలి, ఆ డైరెక్టర్ ఎక్కడ క్లోజ్ పెడితే ఇక్కడ క్లోజ్ పెట్టాలి, ఎందుకంటే సోల్ పట్టుకోవాలి, ఆ సోల్ ఏ సోల్లో చేశారంటే ఆ సోల్ అలా తీయాలి. సో అదొక ఎమోషన్ ఉంది. ఇంకో ఎమోషన్ పవన్ గారు కంపోజ్ చేసిన ఫైట్ ఒక మంచి ఎమోషన్ ఉంది. సో ఈ రెండు ఎమోషన్స్ని మనం మ్యాచ్ చేస్తూ తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు నేను చేయలేదు,
కొంచెం భయం వేసి నేను చేయలేదు. ఇప్పుడు క్రిష్ గారు అవైలబుల్ లేరు, అప్పుడు ఇంకెవరు చేయాలి? యాజ్ అ ప్రొడ్యూసర్గా థింక్ చేసి ఎవరు చేయాలి అనేటప్పుడు చూస్తే ఇంత డీప్గా వెళ్ళి కథలో వెళ్ళి అనలైజ్ చేసి లైక్ యూనో ఇది పార్ట్ 1గా చేయటం అనేది వేరెవరైనా కొత్త వాళ్ళు చేయాలన్నా ఇట్స్ టఫెస్ట్ జాబ్ సార్, చాలా టఫెస్ట్ జాబ్. ఆయన అనుకున్న సోల్ తీయాలి, ఇది తీయాలి, ఇట్స్ నాట్ ఈజీ జాబ్. అండ్ అది పీరియడ్ ఫిల్మ్, సోషల్ ఫిల్మ్ అయితే కూడా ఈజీ. సో లక్కీగా నేను చేసిన 2-3 ఫిల్మ్స్ లావిష్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఆల్రెడీ డైరెక్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ప్రొడక్షన్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ వాస్ ఎబుల్ టు హ్యాండిల్. మల్టిప్లికేషన్ చేసిన, గ్రాఫిక్స్ పెట్టిన, సెట్స్ పెట్టిన, ఇది ఎలా తీయాలి ముందు నుంచి ఐడియా ఉంది కాబట్టి ఐ వాస్ ఎబుల్ టు హ్యాండిల్ ఇంత స్పాన్ ఫస్ట్. అండ్ ఇంత షార్ట్ టైంలో తీసుకురావడం అనేది ఇంకా ఒక టఫెస్ట్ జాబ్. ఇది నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి 2 years టైం పడుతుంది, 2.5 years పడుతుందని. నేను ఎలా స్కిప్ చేస్తాను అనే దానికి పర్ డే నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక 16 hours 17 hours కంటిన్యూ వర్క్ చేస్తున్నాను. మాక్సిమం 4 hours 5 hours పడుకుండేవాడిని, 3 hours 4 hours. సో ఆ గ్యాప్ లేకుండా అంత ఎఫర్ట్ పెట్టిన వాళ్ళే ఇంత త్వరగా రాగలిగాను నేను ఎంటర్ అయిన తర్వాత. అదే సార్, అంటే బేసిక్గా సింగిల్ పార్ట్ తీసుంటే మీకు ఇంత స్ట్రగుల్ కూడా ఉండేదేమో కాదు కదా. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ లెంగ్త్ అయిపోయింది. ఒక చౌకీదానా ఫైట్ 18 minutes అండ్ ఒక ఓపెనింగ్ చార్మినార్ ఫైట్ ఒక 11-12 minutes. సో యాక్షన్ బ్లాక్సే ఎక్కువ లెంగ్త్ తీసుకుంది. సో దాని ద్వారా అనలైజ్ అయింది ఒక ఎపిక్ ఫిల్మ్, ఇది ఒక రామాయణ మహాభారతం ఒక ఎపిక్ ఫిల్మ్. సో అలాగే మన ఇది ఇప్పుడు అందరు వెబ్ సిరీస్ చూసి అలవాటు అయిపోయారు ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అని. అంత డీటెయిల్గా చెప్పకపోతే అది కన్వే అవడం లేదు. సో ఇట్లా డీటెయిల్ చేసుకుంటూ వెళ్తే ఇట్ బికమింగ్ లార్జర్. సో అందువల్ల మనం 2 పార్ట్లు క్లబ్ చేస్తే మెస్ అయిపోద్ది. ఒక 3.5 hour ఫిల్మ్ ఇస్తే అసలు చూడలేరు. సో అందువల్ల ఇట్స్ బెటర్ టు డూ 2.5 hours. బట్ ఈ రోజుల్లో లెంగ్త్ అనేది అసలు మ్యాటరే కాదు కదా సార్. యానిమల్ ఆల్మోస్ట్ 3.5 ఉంది, పుష్ప ఆల్మోస్ట్ 3:15 అలా ఉన్నాయి కదా. సో ఈ రోజుల్లో లెంగ్త్ అనేది మ్యాటర్ కావట్లేదు కదా. అవన్నీ ఒకే లొకేషన్ జరిగిన కథలు సార్, ఒకే లొకేషన్లో ఒకే దగ్గర జరిగిన సబ్జెక్ట్స్. ఇక్కడ ఒక్కొక్క సీన్కి ఒక సెట్ వేయాలి, ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క లొకేషన్ మారుతుంది, సెట్స్ వేయాలి, బిల్డప్స్ మారుతారు, క్యారెక్టర్స్ మారుతారు, అండ్ ఒక్కొక్క సెటప్కి 1000 people కావాలి. సో మేము ఒక ఎపిసోడ్ షూట్ చేయాలంటే దానికి 4 months హోంవర్క్ చేయాలి. సో మీరు అనుకున్న 4.5 hour ఫిల్మ్ చేయాలంటే నేను ఇంకో 2 years ఎక్స్ట్రా పని చేయాలి. సో అది అది ఇంపాసిబుల్. సో అందువల్ల ఇట్స్ బెటర్ విల్ డూ సంథింగ్. ఒక కొంత పోర్షన్ ఆల్రెడీ షూట్ చేసిన పార్ట్ 2కి సంబంధించిన పోర్షన్ కొంచెం ఉంది కాబట్టి సో అది చేసేటప్పుడు దాన్ని క్లబ్ చేసుకుని బెటర్గా ప్లాన్ చేస్తే అనిపించింది. అదే అంటే ఇది స్టార్ట్ చేసిన తర్వాత అంటే మొదలైంది 5 years తర్వాత, కానీ దాని తర్వాత సార్ సినిమాలు ఒక 2-3 రిలీజ్ అయినాయి కదా పవన్ గారి సినిమాలు ఆల్రెడీ. సో అంటే ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైం పట్టిందా లేకపోతే ఎలా ఇది? అవును సార్, కరెక్ట్. మధ్యలో మనకి ప్రీ ప్రొడక్షన్ చేసే టైంలో సార్ వచ్చి వేరే పిక్చర్స్ చేసేవాళ్ళు. సో మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు వేరే పిక్చర్స్ చేసేవాళ్ళు. సో అలాగూ మా టైంకి కరెక్ట్గా జాయిన్ అయ్యేవాళ్ళు. ఓకే, మీ టైంకి మీకు ఇచ్చేసి అదర్ దాని టైంలో వేరే సినిమాలు చేసుకున్నారు. అయితే రోజుకి 2 గంటలే షూట్ చేస్తున్నాను మొన్న చెప్పారు కదా, మార్నింగ్ టైంలో కూడా వచ్చి. సో మరి 2 గంటల్లో మీకు సరిపోయేదా, సెట్ అయ్యేదా? అంటే ఎన్ని సీన్లు అయ్యాయి రోజుకి అసలు మీకు? అలాగా సార్, ఒక రోజుకి సరిపోయే వర్క్ని సార్ రాకముందే డిజైన్ చేసి రిహర్సల్ చేసి పెట్టింటాం అందరు ఆర్టిస్టులది. ఒక 4 cameras రెడీగా ఉంటాయి. ఒక 1 day ఫుల్ వర్క్ని సార్ చాలా షార్ప్. అది నిన్న ఒక 1 day బిఫోర్ చెప్పిన సీక్రెట్ మెమరీలో ఉంటుంది. 1 more ఉండేది కాదు, అంత ఫాస్ట్ కరెక్ట్గా చేస్తారు. సో స్పాట్ ఆన్. సో అందువల్ల ఒక రోజంతా ఉండి చేయాల్సిన వర్క్ ఒక 2 hours ఫినిష్ చేస్తారు, 2 hours 3 hours ఫినిష్ చేస్తారు. అవసరమైతే ఇంకో 1 hour కూడా ఎక్స్ట్రా ఉంటారు. సో నాకు అనిపించేది ఏంటంటే సార్ ఇక్కడ అక్కడ వెళ్ళి పని చేయాలి, ఆ టైంని మనం ఇక్కడ వేస్ట్ చేయకూడదు అనిపిస్తుంది. కానీ బట్ సార్ గివ్ ఇస్ ఫుల్ ఎఫెక్ట్. సార్ వెళ్ళిన తర్వాత నాకు ఇంకా టైం పడుతుంది, సీక్వెన్స్ ఫినిష్ చేస్తే ఈవినింగ్ పడుతుంది, ఫుల్ డే షూటింగ్ ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళ రియాక్షన్స్, కౌంటర్ షాట్స్, యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ తీసేవాడిని నేను. దానికి నైట్ 9 అవుద్ది. సో ఎవ్రీడే 6 to 9 షూటింగ్, దాంట్లో సార్ 2-3 hours వచ్చాము. అంతే, మిగతా షూటింగ్ మీరు కంటిన్యూ ఉంటుంది. ఆ సీన్ అంటే ఇప్పుడు జనరల్ ఏం చేస్తారు, ఆర్టిస్ట్ వెయిటింగ్ లో ఉంటారు, అప్పుడప్పుడు పిలుస్తారు. బట్ అదే వెయిటింగ్ లేకుండా 3 hours కంటిన్యూ తీసాం అంతే. సో సార్ టైం కరెక్ట్గా ఉండింది, సరిపోయింది మనకి. అయితే దీంట్లో అక్కడక్కడ కంటిన్యూటీ మిస్సింగ్స్ కనిపించింది సార్. అంటే ఒక చోట ఏమో గడ్డం ఉంటుంది, ఒక చోట ఏమో గడ్డం లేకుండా. అవి ఏంటి అంటారు అంటే టైం ల్యాబ్స్ కోసం. అది టైం ల్యాబ్స్ కోసం. ఓపెనింగ్ నీళ్ళలో దూకుతారు, దాని కొన్ని రోజుల తర్వాత విల్ బి మీటింగ్ అదే క్యారెక్టర్. అలాగే ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తారు, ఇంకో ఊరికి వెళ్తారు. సో జెన్యున్ గా టైం ల్యాబ్స్ కోసం గడ్డం కంటిన్యూ మెయింటైన్ చేస్తారు. అంతేనా లేకపోతే వేరే సినిమా షూటింగ్ లో అనిపించింది మాకు యాక్చువల్గా.
అలా అంత కాదు, కొన్ని మా షూటింగ్ కూడా ఉండేది కొన్నిసార్లు మన గెడ్డం కానీ ఉండేటప్పుడు తీసుంటాం, బట్ కరెక్ట్గా సినిమాకి మ్యాచ్ అయింది, సీన్స్ కూడా మ్యాచ్ అయింది. ఓకే, కొన్నిసార్లు తీయాల్సి వచ్చింది కానీ బట్ అది తీసింది కూడా మీకు ఉపయోగపడింది. ఇప్పుడు మన సెకండ్ హాఫ్ మొత్తం మనకే గెడ్డం కావాలి, ఫస్ట్ హాఫ్ లో గెడ్డం లేదు, సో మనకే సింక్ అయింది. సో అలా కలిసి వచ్చినాయి అనమాట మీకు అన్ని కలిసి వచ్చేసి. అయితే దీనికి టైటిల్ కార్డ్స్ లో త్రివిక్రమ్ గారు పేరు వేశారు. అవును సార్. సో అండ్ ఆయన క్రియేటివ్ ప్రాసెస్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారు? చాలా సపోర్ట్ చేసేసి, అంటే సపోర్ట్ చిన్న గైడెన్స్ గా ఉండేది, చాలా గైడెన్స్ ఉంది. ఇప్పుడు మనం చేసేది రైటర్ తప్ప మనకు కొన్నిసార్లు డౌట్లు వస్తాయి. అది లైక్ ఇది పెద్ద సినిమా, నాన్నగారు ఉన్నారు అండ్ పవన్ సార్ ఉన్నారు, సో ఎవ్రీ ఒపీనియన్ మ్యాటర్. అలాగే త్రివిక్రమ్ గారు ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్. నాకు ఒక్కొక్క దగ్గర డౌట్ ఉండేది, కొన్నిసార్లు ఫోన్ చేసి అడిగినప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆయన టైం స్పెండ్ చేశారు, ఇన్వాల్యుబుల్ టైం. అంటే ప్రతి దగ్గర స్టోరీ నేను మొత్తం అయిన తర్వాత ఒకసారి నరేట్ చేసింది, దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి సార్ ఇలా మార్చుకోవచ్చు అని చెప్పటం కానీ, సో ఇలాగూ ఎవ్రీ స్టేజ్లో ఐ టుక్ హిస్ హెల్ప్. అలాంటప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఒక సెల్ఫ్లెస్ లైక్ ఏ ఎక్స్పెక్ట్ చేయకుండా తన వాల్యుబుల్ టైం మన కోసం స్పెండ్ చేశారు. పవన్ గారు ఫ్రెండ్షిప్ కోసం ఫ్రెండ్ చేశారు, దానికి సార్కి ఒక హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. అండ్ లాస్ట్ దాకా కూడా గైడ్ చేస్తూ ఉన్నారు. సో బికాస్ ఓన్లీ థింగ్ ఏంటంటే, మెయిన్ తన మైండ్ ఉండేది మా నాన్నగారు ఇంకా మళ్ళీ రావాలి, మళ్ళీ గెలవాలి అనే ఒక మంచి మోటివ్ ఉండేది. సో ఇవన్నీ నాకు హెల్ప్ అయింది, సపోర్ట్ అయింది సార్. ఐ టుక్ హిస్ సపోర్ట్. త్రివిక్రమ్ గారు సపోర్ట్ తీసుకున్నా. సినిమా చూసిన తర్వాత ఏంటి సార్ ఆయన రియాక్షన్ ఏంటి త్రివిక్రమ్ గారిని? హీ వాస్ వెరీ హ్యాపీ. నేను అనుకున్నట్టు సార్ బిగినింగ్ ఒకటే చెప్పారు, చౌకి దాని ఎమోషన్స్ వర్కౌట్ అవుద్దని. సో ఆ ఎమోషన్స్ వర్కౌట్ అయింది అండ్ హీ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఆయన కాంప్లిమెంట్స్ ఏంటంటే ఆ సినిమాకి సంబంధించినంత వరకు ఆయన కాంప్లిమెంట్ యాక్చువల్గా ఐ థింక్ మంత్ ఆఫ్ ఏప్రిల్ అనుకుంటాను, ఇంకొక 3 days ప్యాచ్ వర్క్ ఉండింది. సో అది ఎప్పుడు ఏంటి డేట్లు నాకు తెలియకుండా ఒక రోజు ఉన్నాను. అది అయిపోతే ఇంకా నెక్స్ట్ రిలీజ్కి మూవ్ అవ్వాలి, నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అని. ఆ టైంలో సడన్గా ఒక రోజు సండే ఈవినింగ్ సార్ కాల్ చేశారు. చేస్తే ఆ రోజు కొంచెం డైలమాలో ఉన్నాను. డైలమా అంటే కొంచెం ఒకలాగా టెన్షన్లో ఉన్నాను నేను. అంటే వర్కే చేస్తున్నాను, సండే ఈవినింగ్ నైట్ అయినా, సండే 8 o'clock 7 o'clock. లేకపోతే పవన్ సార్ కలిసి వచ్చాను. సార్ ఫస్ట్ హాఫ్ చూశారంట, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నీ గురించి 1 hour కాంప్లిమెంట్ చెప్పారన్నారు. అది చెప్పగానే ఇంకో మాట అన్నారు, ఆయన అంటూ ఉన్నారు, నాకు కంట్లో టీయర్స్. అంటే నేను నవ్వుతున్నాను, థ్యాంక్స్ సార్ అంటే నాకే తెలియదు టైంలో టీయర్స్. అప్పుడు ఏంటంటే ఒక టెక్నీషియన్కి ఎంత డబ్బుల కన్నా కాంప్లిమెంట్ ఇస్తేనే సాటిస్ఫాక్షన్ అని. అది అంత పెద్ద డైరెక్టర్ కాంప్లిమెంట్ ఇవ్వటం, అది పవన్ సార్ చెప్పేయటం, ఇట్స్ లైక్ గూస్ బంప్స్. ఇంకా సండే అని ఇంకా మళ్ళీ నైట్ అంతా వర్క్ చేశాను. అయితే మరి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళలోంచి వచ్చిన అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి, చాలా కాల్స్ వచ్చి ఉంటాయి, చాలా మెసేజ్ వచ్చి ఉంటాయి, మీకు గుర్తుండిపోయిందంటే ఏం చెప్తారు? నాకు మా తమ్ముడు 2 times చూశారు, చూసి అప్రిషియేట్ చేశారు. తన పెద్ద క్రిటిక్, హెవీ క్రిటిక్, ఇది బాగాలేదు అది బాగాలేదు ఎప్పుడు తనే. నా ఫస్ట్ మా నీమస్ చూసి రవికృష్ణ నీమస్ నాకు తెలిసి చూసి వచ్చి నన్ను తిట్టాడు, నాకు చెప్పిన కథ ఏంటి తీసింది ఏంటని. అప్పుడు రిలీజ్ అయ్యాను, ఓ అది చెప్పింది మంచి కదా, తీసింది వేరే కదా అని. సో అందులో నువ్వు కథ రాసి ఎప్పుడు చేంజ్ చేస్తావు అని. ఈసారి ఈ అప్రిషియేటెడ్, ఈ సైడ్ 2 times ఐ వాచ్డ్ అని. సెకండ్ టైం చూసినప్పుడు నాకు ఇంకా బాగా నచ్చిందని. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ మెసేజ్ మీ, సార్ నేను 2 times చూసాను ఈ 3 daysలో. ఫస్ట్ టైం అందరూ ఒక ఎక్స్పెక్టేషన్తో చూస్తున్నారు అండ్ ఒక గ్రాండియర్ కోసం చూస్తున్నారు, పవన్ సార్ ఎంతూజియాజంతో చూస్తున్నారు. సెకండ్ టైం చూసిన వాళ్ళకి స్టోరీ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. సో సెకండ్ టైం చూసిన చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. లైక్ నేను అప్పుడే షాక్, ఈ టైంలో 2 times చూసేసారా ఈ 2 daysలో అని. సో చాలా మంది అప్రిషియేట్ చేసి నాకు తెలుసుకొని గూస్ బంప్ మూమెంట్స్ అని, ఎస్పెషల్లీ ట్విస్టర్ మూమెంట్ చాలా మంది అప్రిషియేట్ చేశారు. అక్కడ వెళ్ళి పవన్ గారు వెళ్ళి కాపాడటం, ఆ గాల్లో ఎగరటము. సో దానికి సార్కి హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఆ 10 minutes ఎపిసోడ్లో ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా తీయాలని మేము ప్లాన్ చేశాం. అది ప్రీవియస్ డే సార్ చూపించి సార్ ఓకే అని అప్రిషియేట్ చేశారు. సో సార్ చేయాల్సిన కంపల్షన్ లేదు, దాన్ని ఎలా చేయొచ్చు అని కూడా చెప్పవచ్చు. సో సార్ విషయం ఏంటంటే, మన తెలుగు సినిమా ఒక వరల్డ్ వైడ్ రీచ్ అవ్వాలి, ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా తీయాలి అని ఒక అటెంప్ట్ చేసాం. ఒక ఎక్స్పెరిమెంటల్ అయినా ఒక అటెంప్ట్ చేసాం, ధైర్యంగా బోల్డ్గా అటెంప్ట్ చేసాం. దానికి ఆడియన్స్ తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు, నమ్మారు. సో దాన్ని తీసాము కూడా. సో దాన్ని చూసి ఎవరైతే బాగుంది అనేటప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఆ ఎపిసోడ్ బాగా లైక్ చేసి, ఫ్లాష్ బ్యాక్ కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు బాగునేటప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కొన్ని ఎలాగో ఎక్స్పెక్ట్ చేసిన ఇంటర్వల్ బ్లాక్లో పోలీస్ సీన్ తెలుగు హై, కత్తి వేసేటప్పుడు ఇంటర్వల్ వేసేటప్పుడు అసలు లేస్తారు అని, ఓపెనింగ్ ఫస్ట్ రీల్ చాలా బాగుంది అంటారని తెలుసు మనకి. సో ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అప్రిషియేట్ చేసేటప్పుడు ఫీల్ అప్పాడా మన హార్డ్ వర్క్ చేసిన దానికి వర్కౌట్ అయింది అనిపిస్తుంది. అయితే ఎన్ని రోజులు కట్టారు మరి సార్ని పైన? అది రోప్ వర్కే కదా మొత్తం టోటల్గా. సో ఆ సీక్వెన్స్ యాక్చువల్లీ చెప్పాలి, క్రెడిట్ గోస్ టు పవన్ సార్. దీపావళి టైం కూడా షూటింగ్ పెట్టాము. పెట్టి అందరికి దీపావళి ఊరికి వెళ్ళాలని ఆశ, ఇంక్లూడింగ్ పవన్ సార్ ఫ్యామిలీ స్టాఫ్ అందరికీ దీపావళికి వెళ్ళాలని. మేము ఫస్ట్ 4 days వేసుకున్నాం. సరే సార్ కాబట్టి 3 days చేస్తాం, 3 days పెట్టినాం. సార్ 1 dayలో చేశారు సార్, 1 dayలో ఫినిష్ చేశారు. షాక్ నాకంతా.
1 డేలో ఫినిష్ చేసిన వల్ల నాకు కొన్ని షూట్స్ ఉన్నాయి. నైట్ అంతా నేను ఆ 1 డే ఇంకొన్ని డే షూటింగ్ ఉండింది. సార్ 6కి వెళ్ళిపోయిన తర్వాత నేను వదలను, అందరు దీపావళికి వెళ్ళాలని మార్నింగ్ 5 దాకా కంటిన్యూ చేశాను నేను. మార్నింగ్ 5 దాకా ఫినిష్ చేసి అందరు దీపావళికి లీవ్ ఇచ్చాను. ఎవ్రీబడి వాస్ హ్యాపీ. సో ఎలా చేశాను నాకు ఇంకా కళ్ళలోనే ఉంది. ఎవ్రీ షాట్ చెప్పింది పిచ్ పర్ఫెక్ట్గా అది ఓన్ చేసుకున్నారు. నేను చెప్పక్కర్లేదు, ఆయన ఓన్ చేసేసుకుంటే సింగిల్ టేక్లు, జంపులు, ఆ గాల్లో వెళ్ళటము, అన్ని ఎమోషన్స్, లుక్, షార్ప్నెస్ మనం ఏం చెప్పక్కర్లేదు. అతను సార్ అంత హై మైల్ రన్ అవుతుంటే ఉంటుంది అది. సో నేను చేయాల్సిందంటే ఏంటంటే ఆయనకి ఆ ప్లే గ్రౌండ్ ఇవ్వాల్సిందే. సార్కి ఒక మంచి ప్లే గ్రౌండ్ ఇస్తే ఈ విల్ ప్లే ఇట్ వెల్. సో మనం చెప్తేనే రాంగ్ అక్కడ మిస్ఫైర్ అవుతుంది. సో అంత కరెక్ట్గా స్పాట్ ఆన్. సో 1 డే అయిపోయింది వర్క్ అండ్ ఎవ్రీబడి హ్యాపీ. 3 days వేసుకునే వర్క్ 1 day అయిపోయింది. దట్స్ హౌ సార్ ఫాస్ట్. అదే చెప్పింది, 2-3 hours ఈజ్ ఈక్వల్ టు 1 whole day. అంటే ఇప్పుడు సార్ ఉన్నారంటే ఇప్పుడు సింగిల్ టేక్ అని అంటున్నారు, మీరు ఓకే చెప్పడమేనా లేదా ఆయన ఓకే అంటే ఓకేనా? ఎందుకంటే యాక్షన్ కొరియోగ్రఫీ ఆయనే చేసినట్టున్నారు కదా. లేదు, యాక్షన్ కొరియోగ్రఫీ నిక్ పౌల్ వచ్చారు మాకు, ఫారిన్ స్టంట్ మాస్టర్. ఆ ఎపిసోడ్కి ఐ డెంట్ టేక్ ఛాన్స్. సో అందువల్ల బాన్ ఐడెంటిటీ అని చేసిన నిక్ పౌల్ పిలిపించాను. దాని తర్వాత రిగ్ అని బాంబే నుంచి పిలిపించాను. సో హెవీ గ్యాడ్జెట్స్. సో బికాస్ ఫస్ట్ టైం మనం ఇలాంటి ఒక అటెంప్ట్ ట్రై చేస్తున్నాము. సో ఇట్ షుడ్ బి ప్రిసైజ్లీ బాగుండాలని. సో ఈ ఇండియాలో మోషన్ కంట్రోల్ అన్ని టెక్నాలజీ వాడేసాం దానికి. సో నేనున్నాను, డిఓపి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవ్రీబడి సాటిస్ఫైడ్. ఒక డబుల్ చెక్ చేసుకుని, ట్రిపుల్ చెక్ చేసుకుని అది పర్ఫెక్ట్గానే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. సో అది ఇట్స్ ప్రాబ్లీ సార్ టైమింగ్ ఇస్ మార్షల్ ఆర్ట్స్ వల్లనో లైక్ హిస్ టైమింగ్ ఇస్ అన్బిలీవబుల్. పర్ఫెక్ట్గా ఉంటుంది అది సార్. అయితే యాక్చువల్గా డబ్బింగ్ కూడా ఫస్ట్ 2 days అని అన్నారు, బట్ 4 hours కంప్లీట్ అయిపోయింది. ఎలా? అదే సార్ మ్యాజిక్. కొంతమంది టైం తీసుకుంటారు, ఇంత మంచి బాగుంది, ఎమోషన్ బాగా చెప్పాలని, ఫీల్ అయ్యి చెప్పాలని చాలా మంది బ్రేక్ తీసుకుని చెప్తారు. ఆయన సార్ అదే చెప్పాను, ఆయన మ్యాజిక్. ఇక్కడ సెకండ్ హాఫ్ లో ఒక చిన్న 1-2 చోట్ల లిప్ సింక్ లేదు అని ఒక కంప్లైంట్ ఉంది కదా, దాని వల్ల లిప్ సింక్ లేదు, ఎక్కడ లేదు సార్. కొన్ని లిప్ లేవు. మ్యూజిక్ కోసం లిప్ మేము మ్యూట్ చేసింటాం, డైలాగ్ ని కావాలని మ్యూట్ చేసింటాం, రా లేని మ్యూట్ చేసింటాం. ఎందుకంటే డైలాగ్ వేస్తే మ్యూజిక్ మ్యూట్ చేయాలి. మ్యూజిక్ హెవీగా రన్ అవుతుంది, ఎఫెక్ట్స్ రన్ అవుతుంది, క్రౌడ్ రన్ అవుతుంది. సరే ఇక్కడ ఎందుకు డైలాగ్ అని మనం డైలాగ్ మ్యూట్ చేసింటాం. కానీ బట్ సార్ది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్ని. అదే చెప్పాను కదా, ఆయన మైండ్లో ఆ టైమింగ్ రన్ అవుతూ ఉంటుంది. మరి మీ యూనిట్ మొత్తంలో క్రిటిక్ ఎవరండి? చాలా మంది సార్. లైక్ ఎవ్రీ స్టేజ్ ఇస్ లైక్ ఎగ్జామ్ ఫర్ మీ. అదే అంటున్నాను, నాన్నగారికి నచ్చాలి, పవన్ గారికి నచ్చాలి, అందరూ అలాగే ఒక్కొక్కరికి ఎవ్రీ స్టేజ్ నచ్చుకున్నప్పుడు ఇప్పుడు కిరివన్ గారికి తీసుకెళ్తున్నాను. సార్ ముందు సినిమా చూస్తున్నారు, చూసిన తర్వాత ఫస్ట్ చూసేసి సార్ ఒపీనియన్ ఉంటుంది కదా, ఆయన ఆరా చేయాలంటే ఇంత టైం స్పెండ్ చేయాలి కదా. సో ఎవ్రీ స్టేజ్ ఇస్ లైక్ ఎగ్జామ్ ఫర్ మీ. సో ఒక్కో స్టేజ్ దాటుకుంటూనే వచ్చాను నేను. అన్ని ఎగ్జామ్ పేపర్లో అన్ని బాక్సులు టిక్ అవ్వాలి కంపల్సరీగా. అవును, లాస్ట్ ఆడియన్స్ అనేది పెద్ద ఎగ్జామ్. సో మరి కీరవాణి గారు ఏమన్నారు ఎన్ని చేసినారు? ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఒక బింబిసారా తప్పనించి అన్ని పెద్ద సినిమాలకే, ఓన్లీ రాజమౌళి గారి సినిమాలకు తప్ప వేరే ఏ సినిమాలకు పనిచేయలేదు. అవన్నీ కూడా RRR, ఆస్కార్ రేంజ్ ఇది గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. సో మరి ఆయన దగ్గరికి ఈ విజువల్స్ తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారు? ఫస్ట్ ఆయన అప్రిషియేట్ చేశారు సార్. ఇంత తక్కువ టైంలో ఇంత బాగా తీసుకొచ్చి అప్రిషియేట్ చేశారు. ఆయన బాగా మ్యూజిక్ ఇవ్వాలి, టైం సరిపోలేదని అన్నారు. లక్కీగా 2 సార్లు పోస్ట్ పోన్ అవ్వటం మనకి టైం దొరికింది. సో 60 days స్పెండ్ చేశారు, ఒక క్లైమాక్స్కి 12 days స్పెండ్ చేశారు. సో ఒక్కొక్క సాంగ్గా కంపోజ్ చేసి దాన్ని బిట్స్గా అలా RRR చేయటం అనేది మేము ప్లాన్ చేసాము. సో దానికి మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. అండ్ ఒక్కొక్కరితో అన్లిమిటెడ్గా, ఇది లెక్క అనేది లేదు. సో ఇన్ని చేయాలి, ఇంత చేయాలని. నాకే డౌట్ వచ్చింది, ఇంత దూరం చేస్తున్నా సార్ ఎక్కువ లాగేస్తున్నాం, సార్ తిడతారా అని. ఎక్కడ నేను కాంప్రమైజ్ సార్ వచ్చి ఎక్కడ వద్దు అని చెప్పాల. ఓకే గో హెడ్ అని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలాగే సార్ దగ్గర మంచి అప్రిషియేషన్, ఒక మంచి యంగ్ టీమ్ ఉన్నారు సార్. నాకు అనిపించింది అదే, ఈజ్ ఎంకరేజింగ్ ఆల్ ది యంగ్స్టర్స్. నెక్స్ట్ జనరేషన్ ఎంగ్ చేస్తున్నారు, తనకున్న నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్ పాస్ అవుట్ చేస్తున్నారు. సంథింగ్ గ్రేట్. సో అది చుట్టూ వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, లేటర్ ఆన్ దే విల్ అండర్స్టాండ్ హౌ మచ్ ఈస్ డెవలపింగ్ ఫర్ ద యంగ్ టాలెంట్ అని. సెకండ్ పార్ట్లో కొన్ని డెవలప్మెంట్స్ చేయాలని చెప్పి పవన్ గారు కూడా అన్నారు కదా, అంటే విచ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్? అది ఎలా డెవలప్మెంట్స్ అని చెప్పలేదు, జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటా, కొంచెం కేర్ తీసుకుని చేయాలని చెప్పి. అంటే బెటర్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు మన ఈ పార్ట్లో ఏమైనా మిస్ అయినా అఫ్ కోర్స్ ఎవ్రీబడి ఓపెన్ టు సజెషన్. మీరు ఒక మంచి సజెషన్ ఇవ్వచ్చు, ఇంకో సజెషన్ ఇవ్వచ్చు.
సో అలాగే ఏదైనా ఉంటే మన పార్ట్ 2లో ఇట్ కెన్ బి రెక్టిఫైడ్, ఇట్ కెన్ బి బెటర్మెంట్కి ఎప్పుడు స్కోప్ ఉంది, ఇంకా నాకు టైం దొరికింది ఇంకా బెటర్ కాపీ ఇచ్చిండేవాడిని. సో ఆ బెటర్మెంట్కి ఎప్పుడు ఇంప్రూవ్మెంట్కి వీఆర్ ఓపెన్. అదే సార్, అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఒక సినిమా చెప్పిన డేట్కి వస్తే ఏంటంటే దానికి ఒక క్రేజ్ ఉంటుంది. ఏదైనా కారణం వలన పోస్ట్ పోన్ అయిందంటే క్రేజ్ తగ్గుద్ది, మీ ఓటీటీ దగ్గర నుంచి మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది యాక్చువల్గా. సో మరి ఈ సినిమా 2 సార్లు ఎందుకు అంటే డేట్ వేసేసి ఇంకా 18 వచ్చేస్తాను అని కూడా అన్నారు కదా లాస్ట్ ఏప్రిల్లో కూడా, మళ్ళీ ఎందుకు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది సార్? చాలా హెవీ వర్క్ ఉంది షూటింగ్ పరంగా. అంటే మనకు ముందే తెలుస్తుంది కదా సార్ హెవీ వర్క్ ఉంది, ఇది కాదు మనం అనుకున్న డేట్. అది జడ్జ్ చేయలేకపోయాం ఎందుకంటే అన్ని సైడ్ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ ఒక డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు వర్క్ లాగుతూనే ఉంది. ఇటు షూటింగ్ తీసుకున్న ఈ టైం కంప్లీట్ అయిన CG అయినా లైక్ సెట్స్ అయినా RR అయినా. సో అంటే ఇట్స్ పీరియడ్ ఫిల్మ్ కాబట్టి సో ఎప్పుడు మేము ఏం చేస్తాము డేట్ అనేది మైండ్లో పెట్టుకోం, మనం అప్పటి ఫ్రీగా ఫినిష్ చేస్తాం, దాని తర్వాత డేట్ బాగా వచ్చిన తర్వాత చూసి డేట్ అనుకుంటాము. ఈసారి ఓటీటీ వల్ల మనం ఎందుకంటే ఓటీటీ వాళ్ళు ముందే ప్లాన్ చేయాలి, మన లేబుల్ వస్తుందంటే వాళ్ళు మిగతా లేబుల్ రానికుండా వాళ్ళు ఆపుకుంటారు. అందులో ఒక 6 months 1 year బిఫోర్ మనం ప్లాన్ చేయాల్సిన సందర్భాలు వస్తాయి. సో లక్, నేను దాని విషయంగా లక్ అనుకుంటాను. May 9th రిలీజ్ చేసి ఉంటే సినిమాని, ఆ టైంలో మనకి కరెక్ట్గా ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చింది. అవును. సో లక్కీగా స్కిప్ అయిన అనుకున్నాను. అలాగే ఇది June 12th అనుకున్నాం. June 12th వచ్చింది, ఆ రోజు ఎయిర్ ఇండియా బ్లాస్ట్ అయింది. సో దట్స్ ఎ వెరీ సాడ్ పార్ట్. సో ఆ రోజు అలాంటి డేలో మన చేయకూడదు. సో లక్కీగా అది మిస్ అయింది మనకి. సో అలాగూ ఆల్వేస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ గుడ్ అని ఫీల్ అవుతున్నాను సార్. అంటే యాక్చువల్గా ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రమోట్ చేయడం అనేది అందరికీ చాలా ఇదిగా అనిపించింది. మీరు అడిగారా లేకపోతే ఆయన అంతటా ఆయన కాల్? సారే వచ్చారు, సడన్ సర్ప్రైజ్. నేను 5 దీంట్లో ఉన్నాను, DLN ఉన్నాను. రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ అన్నారు, దాని ముందు ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు. నేను షాక్, ఒక ఆనందం, లోపల తెలియని ఆనందం. ఒకే రోజు ప్రెస్ మీట్ అండ్ ఈవెంట్, మళ్ళీ నెక్స్ట్ డే వైజాగ్లో అన్నారు. సో చాలా సంతోషపడ్డాను నేను లోపల. సో అంటే పవన్ సార్కి బాగా నచ్చింది సినిమా, లేకపోతే రారు ఇంత దూరం అని ఫీల్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్ వే. ఆయనతో ఇంటరాక్షన్ కానీ, ఆయన స్పెండ్ చేసిన టైం కానీ, అండ్ నాకు ప్రొవైడ్ చేసిన టైం కానీ, అండ్ సినిమా కోసం వచ్చి ప్రమోట్ చేసింది కానీ. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దానికి ఎలా చెప్పాలో తెలియదు, దట్స్ నో వర్డ్స్, దాని వర్డ్స్ చెప్పలేము దానికి. అయితే ఫైనల్లీ అంటే ఇప్పుడు 244తో మీరు 245 ఇది రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎంత ఉంది సార్ వర్షన్ అసలు? అంటే అన్ని మీరు చేయాలనుకున్న అన్ని చేసేసిన తర్వాత ఇప్పుడు ఎంత వర్షన్ ప్లే అవుతుంది? ఇప్పుడు 232 సార్. 232 అంటే ఒక 10 minutes పైన తగ్గించారు యాక్చువల్గా, అంతే కదా? లేదు సార్, తగ్గించినది రేషియో కాదు సార్. అన్కంఫర్టబుల్ షార్ట్స్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేశాను, దాన్ని రీప్లేస్ చేశాను. టైం కూడా అది, దాన్ని రీప్లేస్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడిటెడ్ వర్షన్ 232, ఈ స్మోకింగ్ కార్డ్స్, థ్యాంక్స్ కార్డ్ అన్ని వేసి అది 242 వచ్చేది, 10 minutes వచ్చేది. సో 232లోనే ఐ రీప్లేస్డ్ న్యూ షార్ట్స్. అంటే చేయించారా లేకపోతే ఆల్రెడీ ఉన్న వాటిలో బెటర్ షార్ట్స్ వాడారా? లేదు సార్, బెటర్ షార్ట్స్ వాడాను, మార్చాను. యూ వోంట్ ఫీల్ అన్కంఫర్టబుల్ నౌ. ఇఫ్ యూ వాచ్ ఇట్ యూ ఫీల్ వెరీ ఫ్రెష్, హ్యాపీ. అయితే ఒక్క విషయం ఎక్కడ వస్తుందంటే, ఈ అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంతకాలం తర్వాత వస్తుంది, రావాలని అనుకుంటారు జనాలు. అయితే 500 అంటే మీరు చాలా హెవీ రేట్స్ వేసేసరికి కొంచెం అక్కడ ఎక్కడన్నా ఇదైనా ఫీలింగ్ ఏమైనా కనబడుతుందా? అంటే వచ్చిందా మీ దాకా వచ్చినాయా ఇవి? కొంచెం టికెట్ ప్రైసెస్ నాకు తెలియదు సార్. నేను మొత్తము మీరు అనేది కరెక్ట్, నేను మొత్తం బయట నేను DIలో ఆల్మోస్ట్ ఒక 7 daysలో 3-4 days సేమ్ డ్రెస్ వేసుకుని అలాగే ఉండిపోయాను. నేను ఇంటికి కూడా వెళ్ళకుండా. అవ్వలేదు కదా మీ వర్క్? ఇంకా అది అలాగే ఇంకా మీ వర్క్ అవ్వలేదు కదా? ఇంకా హిందీ రిలీజ్ చేయాలి, వర్క్ చేస్తూనే ఉన్నాను. అయితే మొన్న మీరు అన్నారు హిట్ కొట్టి ఇంటికి రా అన్న, మదర్ అన్నారు, వైఫ్ అన్నారు కదా. సో వెళ్ళొచ్చారా ఒకసారి? లేదు సార్, ఇంకా చెన్నైకి వెళ్ళి మదర్ని సినిమా తీసుకెళ్ళాలి, ఇంకా వెయిటింగ్. సో చూసి ఏమన్నారు వాళ్ళు? చూసుంటారు కదా సినిమా. ఇంకా వైఫ్ అయితే ఇంకా బాగా చేయి అంటారు, బెటర్మెంట్ చేయని. మదర్ ఇంకా చూడలేదు. కొన్ని 2 months బ్యాక్ కొన్ని సీన్స్ చూపించాను, షీ వెల్ట్ హ్యాపీ. తనకి ఫోక్ సినిమా అంటే బాగా ఇష్టం, ఎన్టీ రామారావు గారి సినిమా అంటే చాలా ఇష్టం. సో అలాంటి సినిమా చేస్తే ఎక్సైటెడ్. బట్ ఎలా అయినా సినిమా ఫినిష్ చేయకుండా ఇంటికి రావుతున్నారు. సో వెయిటింగ్, ఇప్పుడు ఫినిష్ చేసి హిందీ తర్వాత వెళ్ళాలి నేను. ఒక ఫైనాన్షియల్గా అంటే మీరంటే క్రియేటివ్ సైడే చూసుకుంటారు. ఆ రోజు హ్యాపీనెస్ చూశారు, ఇప్పుడు ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి? ఇప్పుడు చాలా సినిమా పెద్ద హిట్ అయింది, ఎక్కువ డబ్బులు వస్తాయి, అప్పుడు హ్యాపీనెస్ ఉండదు. ఈ కష్టం వల్ల వచ్చే హ్యాపీనెస్ వేరే, డబ్బులలో వచ్చే హ్యాపీనెస్ వేరే. సో ఒక కర్తవ్య సినిమా చేసినప్పుడు వచ్చిన హ్యాపీనెస్ వేరే. అంటే అసలు ఎవ్వరు ఓడిపోతావు ఇది రాదు అనేటప్పుడు ఆ సినిమా చేసి ఒక 7 సినిమాలు రిలీజ్, ఆ రోజు 8 సినిమాలు, దాంట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు కర్తవ్యం.
అప్పుడు హిట్ ఇచ్చిన హ్యాపీనెస్, సంతోషం, స్మైల్ నేను ఇప్పుడు వీరమల్లో చూశాను. అంటే అసలు రాదు ఈ సినిమా, అది ఇది అని చెప్పి అన్నీ చేసి ఇది వచ్చి మంచి సక్సెస్ అయ్యి దాన్ని చూసిన హ్యాపీనెస్ ఈరోజు చూశాను. ఆ హ్యాపీనెస్ మీరు ఎంత డబ్బులు వచ్చినా దానికి సరిపోదు. అదే నేను చెప్పబోయింది. ఓకే సార్. కలెక్షన్ పరంగా ఇంత డబ్బులు వచ్చేసింది, అంత వచ్చేసింది, బట్ అది కాదు. అంటే మీరు ఇప్పుడు సెకండ్ పార్ట్ తీయాలన్నా ఒక నేను ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆయన ప్రొడ్యూసర్గా సర్వైవ్ అవ్వాలన్నా డబ్బు కూడా ఇంపార్టెంట్ కదా, నాట్ ఓన్లీ ఇవి కదా. అది నేను ఆ పాయింట్లో అడుగుతున్నాను నేను. అదే సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్ పార్ట్ 1 కూడా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్. పార్ట్ 1 ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్. నాన్నగారు తీసిన అన్ని సినిమాలు ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్. అది ఎప్పుడు ఒక గోల్ అనుకుని ఒకటి చేస్తూ వెళ్తాం, దానికి కావాల్సింది అది జరుగుతూనే ఉంటుంది సార్ అది. సో అలాగే పార్ట్ 2 అనేటప్పుడు మళ్ళీ కూర్చొని స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత, ఫైనల్ ట్యూన్ అయిన తర్వాత అన్నింటినీ అప్పుడు దానికి బడ్జెట్ వేసేటప్పుడు అది ఆటోమేటిక్గా ఆ పనులు జరుగుతాయి. సో దీంట్లో ఎక్కువ డబ్బులు వచ్చేవాలి, దానివల్ల దానికి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి అనే ఒక ఐడియా ఉండదు మనకి. అది అయితే మొన్న పవన్ గారు కూడా అన్నట్టు అదే మళ్ళీ ఇంకొకసారి అదే అడుగుతానని ఏమనుకోవద్దు. ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అసలు? అంటే ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్ అంటే మీరు నిద్రే పోలేదు, ఫస్ట్ పార్ట్ 1 పనులే అవ్వలేదు. ప్రస్తుతం సార్ ఓజీ రిలీజ్ ఉంది. ఇప్పుడు దీని మీద ఎంత సార్ ఎఫెక్ట్ పెట్టారో దాని మీద కూడా అంత ఎఫెక్ట్ పెడతారు డెఫినెట్ గా. ఓజీ మీద కూడా, అది కూడా సార్ సినిమా, దాని మీద కూడా అందరు వాళ్ళు కూడా 2 years అయిపోయింది కదా, ఓజీ అయిపోయింది సార్. మళ్ళీ సార్ డబ్బింగ్ ఉంది, ఎఫెక్ట్ ఉంది, ప్రమోషన్స్ ఉన్నాయి, దాని మీద కూడా సార్ 2 years పనిచేస్తున్నారు. వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు 2 years. సో ఆ సినిమాకి కూడా సార్ ఎఫెక్ట్ ఉంటుంది. భగత్ సింగ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేయాలి. దాని మీద ఇది భగత్ సింగ్ అయిపోతుంది ఈ మంత్ ఎండింగ్ అయిపోయి. అంటే సార్ ఒక ఆర్టిస్ట్ గా సారు ఏ ఇన్వాల్వ్మెంట్ అయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పెడతారు. సో అందువల్ల ఆ షూటింగ్ మంటూ కాకుండా సబ్ కాన్షియస్ లో రన్ అవుతూనే ఉంటుంది. సో ఈ 2 సినిమాలు ఉన్నాయి. ప్లస్ ఇది కాకుండా సార్ ఇప్పుడు మొత్తం పాలిటిక్స్ ఉన్నాయి, ఇవన్నీ సార్ చూసుకోవాలి. సో ఈ గ్యాప్లో మళ్ళీ ఎప్పుడు రిలాక్స్ అవుతారు, ఎప్పుడు టైం దొరకద్దు, దాన్ని మనం షెడ్యూల్ వేసుకొని ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా వెళ్ళాలి. అంటే ఈసారి మీకు అది మంచిగా జరిగిందా చెడు జరిగిందా పక్కన పెడితే కొంచెం ఈ విఎఫ్ఎక్స్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టింది కాబట్టి నెక్స్ట్ పార్ట్లో కొంచెం తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా విఎఫ్ఎక్స్ని? సార్ నా ఫస్ట్ సినిమా నిమ్మర్స్ నాకు తెలుసు, దాంట్లో 1.5 minute 1.5 hour విఎఫ్ఎక్స్ ఉంటుంది. 1.5 hour కానీ మీకు తెలియదు ఈవెన్ ఈ పిక్చర్లో కూడా ఎవ్రీ షాట్ విఎఫ్ఎక్స్, కానీ మీకు న్యాచురల్గా అనిపిస్తుంది. ఎక్కడో ఒక దగ్గర మనకి ఒక చిన్న టెక్నిక్, ఇప్పుడు మనం షూట్ చేసేది ఇప్పుడు మీరు గ్రీన్ మ్యాట్లో షూట్ చేస్తాం, బట్ అది బయటికి వేరేలా. సో ఒక చిన్న గ్లిచ్ వల్ల మనం మొత్తం కొట్టేలేం. సో మనం మొత్తం కొట్టేది. ఇప్పుడు మీరు స్టార్ వార్స్ చూస్తారు, మీరు ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ చూస్తారు, ఏ పిక్చర్ చూసినా ఈ విఎఫ్ఎక్స్ అనేది ఉంటుంది, ఎక్స్టెన్షన్ ఉంటుంది, టచ్అప్స్ ఉంటుంది. సో చాలా వరకు ఇవి ఉంటుంది. సో అది ఒక కెమెరాలో ఒక టూల్, అది ఒక టూల్ పెట్టి మన స్టోరీ టెల్లింగ్ ఎంత బెటర్గా చెప్తామనేది మన దగ్గర ఉండేది వాడుకునే దానికి. కొన్ని ఎమోషన్ డ్రామాకి కొన్ని సీన్కి అవసరం ఉండదు, కొన్ని సీన్కి అవసరం. సో నిజంగా మన గుర్రాలు నిజంగా ఇన్ని తీసుకుని వెళ్ళి కొండలు వెళ్ళి కొండ మీద నుంచి దూకి, ఫర్ ఎగ్జాంపుల్ వర్ణయాగం సీక్వెన్స్ ఉంది, దానిలో ఒక అడిగి తగలబడిపోద్ది. రియల్గా మేము చెట్లన్నీ పెట్టి సెట్ చేసి 100 చెట్లు పెట్టి ఎక్స్చేంజ్ చేస్తాం, ట్రై చేసి వర్కౌట్ అవటం వల్ల మంట పెడితే మొత్తం స్మోక్ వచ్చేస్తుంది. సో మొత్తం స్మోక్ కనిపిస్తుంది, ఫైర్ కనిపించడం వల్ల. సో ఇలాంటి లిమిటేషన్ కానీ మన మైండ్లో ఉండే ఇమాజినేషన్ ఎలా తీసుకురావాలి సీన్కి. సో ఒక చందమామ కథలాగా ఉన్నా కూడా అట్లీస్ట్ మన విషయం కన్వే అవ్వాలి. ఒక మైథాలజీ స్క్రిప్ట్ని ఒక రియల్ దాంట్లో స్క్రిప్ట్ కన్వే చేసాం. సో ఆడియన్స్ స్టోరీ చూస్తారు కానీ గ్లిచ్ చూడరు. సో వాడు అలా చూస్తుంటే ఈజ్ నాట్ ఫోకసింగ్. బట్ అన్ఫార్చునేట్లీ అంటే అది నేను ఇంతకు ముందు నేను చెప్పినట్టే అది చూడాలని లేదు కానీ, బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అయ్యే హైలైట్ అవుతుంది. హైలైట్గా కొన్ని మంది చేశారు, చేశారు, బట్ ఎనీవే దట్ బి రెక్టిఫైడ్. సో అయితే ఇప్పుడు తమిళ నుంచి కూడా రివ్యూస్ చూస్తుంటే చాలా పాజిటివ్గా ఉంది. తమిళ్ వాళ్ళకి సెకండ్ హాఫ్ బాగా నచ్చింది, బికాస్ వాళ్ళు స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నారు సినిమా. దే అబ్జర్వ్డ్ వెరీ వెల్ ఆఫ్ దిస్ వీరమల్లు. నేను చెప్పాను ఇంతకు వేదం గురించి సినిమాని, ఒక 5 కాపాడడానికి వెళ్తున్నాడు. సో మన హీరోనే ఒక వేదం. సో హీ కెన్ ఎలాగో శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి శ్రీలంక వెళ్ళారు, ఇక్కడ గోల్కొండ నుంచి నార్త్కి వెళ్తున్నారు. సో తన పాదం పెట్టే ప్రతి చోట ఒక మంచి పని చేస్తున్నారు. సో ఇక్కడ ఒక డ్రాట్ విలేజ్కి వెళ్ళి వర్షం వస్తుంది ప్రామిస్ చేసి, నెక్స్ట్ సీన్లో ఫైర్ పెట్టి ఒక వర్షం తెప్పిస్తారు, ఒక అనిమల్స్ని చంపకుండా కాపాడతారు. ఇలా ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక్కొక్క మంచి పని చేసుకుంటూ వెళ్ళిన తర్వాత వీడికి ఎలాగ ఇంత సూపర్ న్యాచురల్ పవర్ ఉంది, ఎలాగింత ఉంది అంటే దానికి కారణం మన వేదాలు. అక్కడే టెంపుల్ గురుకులంలో పుట్టి పెరిగిన ఇదే వీరమల్లు అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసి ఆ డ్రామా బాగా కనెక్ట్ అయ్యారు, ఆ ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యారు. అక్కడి నుంచి వచ్చిన రివ్యూస్ అయితే లాస్ట్ 30 minutes ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం సార్. మాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ సినిమా జరుగుతుంది, సడన్గా మీరు క్లిఫ్ హ్యాంగర్లో
సినిమా ఎండ్ చేశారు అని చాలా ఎక్సైట్ అయ్యారు. సో రిపోర్ట్ అక్కడ మౌత్ టాక్ సార్, అక్కడ మౌత్ టాక్లో సినిమా డే బై డే ఎవ్రీ షో బై షో ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. తమిళ్ కానీ కేరళ కానీ లైక్ అన్ని దగ్గర ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. ఇంకా మీ నార్త్లో హెవీగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నా, ఎదురు చూస్తున్నాం సార్. అంటే అక్కడ కలెక్షన్స్ బాగున్నాయి సార్ తమిళనాడు అంటే మేము లిమిటెడ్ థియేటర్లు చేసాం, లిమిటెడ్ థియేటర్లు బాగున్నాయి, ఎక్కువ ఓహో అలా కాకుండా. అదే ఇన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చి ఉంటాయి కదా మీకు, ఇన్ని పాజిటివ్ కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి. దాంట్లో గుర్తుండిపోయిన కాంప్లిమెంట్ ఏంటి? అదర్ దాన్ త్రివిక్రమ్ గారు, అదర్ దాన్ పవన్ గారు, అదర్ దాన్ మీ నాన్నగారు, జనరల్ ఆడియన్స్లో నుంచి కొంతమంది ఫోన్ చేశారు, లైక్ మీ నాన్నగారికి మంచి పేరు తెప్పించావు అన్నారు. అది సంతోషం, ఎందుకంటే స్ట్రగుల్ అవుతా ఉన్నారు సినిమా ఎలా రావాలని, నువ్వు షోల్డర్లో పెట్టుకొని చేసి రిలీజ్ చేసావు అన్నారు. నేను చేసేది గొప్పగా చెప్పుకోను, బట్ చెప్పినట్టు కొంచెం సంతోషంగా ఉండింది. సరే ఓకే, అట్లీస్ట్ ఐ ఫెల్ట్ ప్రౌడ్ అని. విష్ యూ ఆల్ ద బెస్ట్. అంటే మీరు చెప్పినట్టుగానే సినిమా అనేది ఏంటంటే ఒక రోజులోనూ ఒక షోతోనూ డిసైడ్ కాదు. మీరు అన్నట్టు వర్డ్ ఆఫ్ మౌత్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఇంకా అలాగే అట్ ద సేమ్ టైము మీరు సినిమాని ఇంకా బెటర్మెంట్ చేయాలని చెప్పి ట్రై చేశారు బెటర్మెంట్ కూడా. సో అది ఎలా ఉంటుంది అనేది, తర్వాత మీరు అన్నట్టు ఒక రకంగా టికెట్ రేట్స్ అనేవి కూడా కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి అవి కూడా తగ్గితే నెక్స్ట్ ఖచ్చితంగా బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా మీరు అనుకున్నట్టుగానే మీ ఊహలకు మించాలని చెప్పి క్రియేటివ్ పార్ట్లో మీరు అనుకున్నట్టు చేశారు. నేను అన్నట్టు అంటే ఎకానమీ పార్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక సినిమాకి స్టాండర్డ్ అవ్వడానికి. సో ఆ పార్ట్లో కూడా మీకు మీరు అనుకున్నట్టు జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. యా.